శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హ్యా సర్వవిద్యాస్వరూపం తాం శారదాం ప్రణమామ్యహం. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉపనిషత్తుల సందేశం. స్వామి రంగనాథానంద. ఉపోద్ఘాతం. ఉపనిషత్తుల మనోహరత్వం, శక్తి. ఈశ, కేన, కఠ అనబడే 3 ప్రధాన ఉపనిషత్తుల్లోని ప్రతి మంత్రం యొక్క అధ్యయనమే ఈ ఉపనిషత్తుల సందేశం. ఉపనిషత్తుల వాంగ్మయంలో ఇది కొద్ది భాగమే అయినప్పటికీ ఆ అమరవాంగ్మయంలోని ముఖ్య సిద్ధాంతాలను ఇవి 3 సుస్పష్టంగా విశదీకరిస్తాయి. ఈశలో 18, కేనలో 35, కఠలో 119 మంత్రాలున్నాయి. ఉపనిషత్తుల కాలాన్ని గురించి విద్వాంసులలో భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ప్రధాన ఉపనిషత్తులు చాలా మటుకు క్రీస్తుపూర్వం 7వ శతాబ్దిలో బౌద్ధ యుగానికి పూర్వకాలానికి సంబంధించినవని చాలామంది అంగీకరిస్తారు. మొత్తం 200 పైచిలకు ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో చాలా మటుకు విభిన్న సంప్రదాయాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ బౌద్ధ కాలం తర్వాతనే, అంటే శంకరాచార్యుల కాలం తర్వాతనే రచింపబడ్డవన్నది విస్పష్టం. ప్రధాన ఉపనిషత్తులు. క్రీస్తు శకం 788 నుండి 820 వరకు ఉన్న శ్రీ శంకరాచార్యులు భాష్యాలు వ్రాయటానికి ఎన్నుకొన్నవి 10 ఉపనిషత్తులు. వీటినే ప్రధాన ఉపనిషత్తులుగా పరిగణిస్తారు. వాటిని పేర్కొనే సంప్రదాయ క్రమం ఇలా ఉన్నది: ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యకాలు. శంకరాచార్యులు శ్వేతాశ్వతర అనే మరొక ఉపనిషత్తుకు కూడా భాష్యం రాశారని కొందరు విద్వాంసుల అభిప్రాయం. తమ బ్రహ్మసూత్ర భాష్యంలో కౌశీతకి, జాబాల, మహానారాయణ, పైంగళ అనే మరి 4 ఉపనిషత్తులను కూడా వారు ప్రస్తావించారు. ఈశోపనిషత్తు తన మొదటి మంత్రంలోనే అన్ని ఉపనిషత్తుల ప్రధాన విషయమైన ఆధ్యాత్మిక సమైక్యత, సర్వభూత అనన్యత్వమును నిక్షిప్తం చేసింది. సకల జ్ఞానాన్వేషణల వెనక ఉన్న నిత్యుడైన వేత్తను ఎరుగటమే జ్ఞానమని విశదీకరిస్తుంది కేనోపనిషత్తు. మానవుడిలోనూ సకల బ్రహ్మాండంలోనూ ఉన్న శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని చూసి తత్వాన్ని గూర్చి మానవుడికి ఉన్న ఆద్యంత భావాలను, సాపేక్షతా భావాలను తొలగించి వేస్తుంది. మనోహరమైన కవిత్వం, గూఢ మర్మం, గంభీర తత్వజ్ఞానాలు చక్కగా సమ్మిళితమైనందున కఠోపనిషత్తు పాఠకులకు ఒక ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉంటుంది. ఇతర ఉపనిషత్తుల కంటే దీనిలో వేదాంతంపై వ్యాఖ్యానం సమగ్రంగా ఉంటుంది. దీనిలోని పాత్రలు వృద్ధుడైన యముడు, చిరుతప్రాయుడైన నచికేతుడు. ఈ గురు శిష్యుల మధ్య నడిచే సంవాదాలు ఈ గ్రంథాన్ని మరింత ఆకర్షణీయం చేస్తాయి. ప్రశ్నోపనిషత్తులో ప్రశ్నలు ఉన్నవని దాని పేరే సూచిస్తుంది. ఇందులోని 6 అధ్యాయాల్లో జిజ్ఞాసులైన 6 శిష్యులు వివిధ వేదాంత విషయాలపై వేసిన ఒక్కొక్క ప్రశ్నకు వారి గురువైన పిప్పలాద ఋషి ఇచ్చిన సమాధానాలు ఉన్నాయి. ముండకోపనిషత్తు సమస్త జ్ఞానాన్ని పర, అపర విద్యలని 2గా విభజించింది. విజ్ఞాన శాస్త్రం, కళా సాహిత్యాలు, రాజకీయ ఆర్థిక శాస్త్రాల వంటి ప్రత్యక్షాలు, అనునిత్యం మారిపోయే అనేక విషయాలను
అపరావిద్య అంటుంది. అంతేకాక వేదాది పవిత్ర గ్రంథాలు కూడా ఈ కోవకే చెందుతాయని చెప్పటానికి సాహసిస్తుంది. దేని ద్వారా అక్షరం అవ్యయం అయిన సత్యస్వరూపం అనుభవైక వేద్యం అవుతుందో అదే పరావిద్య అని ఘోషిస్తుంది. అనేకంలో ఉన్న ఏకత్వపు వైభవోపేత దర్శనాన్ని ఆనంద పారవస్యంతో గానం చేస్తుంది.